హాయ్ అండి, అందరికీ దేవుని నామములో వందనాలు. ఈరోజు మనకు గరువుడు వచ్చామండి, గరువు ప్రాంతానికి. ఎందుకంటే బైబిల్ సెమినారు జూలై 1, 2, 3 తారీఖుల్లో మా వంజరాంపేట గ్రామంలో బైబిల్ సెమినార్ జరుగుతుంది. పాస్టర్ ఏబిల్ పాస్టర్ గారు. అయితే మేము ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్, తర్వాత మాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్ అంతమంది వచ్చారండి. అందుకే మేము ఈ యొక్క సత్యమైన సువార్త వీళ్ళకి కూడా తెలియజేయాలి కదండి. మాకు కూడా తెలిసిన తర్వాత పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలో మాకు తెలిసిన తర్వాత మరి మా చుట్టాలకి, మా బంధువులకి, మా స్నేహితులకి కూడా పరలోక రాజ్యము ఎలా వెళ్ళాలో వాళ్ళకి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము బైబిల్ సెమినార్కి ఆహ్వానించడానికి వచ్చామండి, గరుడు ప్రాంతానికి. నిజంగా మాకు ఎంత దేవుడు కృపణిస్తున్నాడు అందరికి కూడా సువార్త చెప్పడానికి. సువార్త దేవుడితో ఒకటి చేయాలని మేము ఆల్రెడీ 2021లో ఈ యొక్క రక్షణ పొందుకున్నాము. ఏ వాక్యం ద్వారా అంటే రోమా 4:25 ద్వారా మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం తిరిగి లేపబడ్డాడు. యేసుక్రీస్తు తిరిగి లేపబడ్డాడంటే మనం నీతిమంతులమని అర్థం. ఆల్రెడీ నేను నీతిమంతురాలని, మా చెల్లి నీతిమంతురాలు, మా పిల్లలు నీతిమంతురాలు, మా అమ్మ కూడా నీతిమంతురాలే. అయితే ఎప్పుడైతే మేము 2021లో మేము ఎలా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డామని తెలుసుకున్నాము. నిజంగా మా దగ్గర ఎలాంటి మంచి నీతి లేదండి. ఆదికాండం 6:5లో చెప్పినట్టుగా నరుల యొక్క హృదయంలో ఆలోచనలు, ఊహలు, తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవే. అంటే నేను చెడ్డదాన్ని అని అర్థం. కాబట్టి నా హృదయ ఆలోచనలన్నీ కూడా చెడ్డవి, మోసకరమైనది. నా దగ్గర చూడడానికి ఏ మంచి లేదు, నీతి లేదు. దేవుని యొక్క నీతే నా నీతి అయ్యిందండి. దేవుని యొక్క పరిశుద్ధత నా పరిశుద్ధత అయ్యింది. యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా నా పాపములన్నీ కడగబడ్డాయి. ఎలా అంటే తెల్లగా, ఒక్క పాపం కూడా లేదు నా దగ్గర. ఎందుకంటే అలా చెప్తున్నానంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా మా పాపం అంతా కడగబడ్డది. ఆల్రెడీ మీ పాపం కూడా కడగబడ్డదండి ఈ వాక్యం నమ్మితే. నిజంగా మన పాపములు కడగబడ్డాయి. మన దోషములన్నీ కూడా, మన అతిక్రమలన్నీ కూడా. ఎబ్రీ పత్రిక 10:17లో వాక్యం ఏం చెప్తుందంటే వారి అక్రమలను, వారి పాపములను, వారి దోషములు ఇక్కడ ఎన్నడకు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మరి నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి?